వెల్కమ్ టు VVV9 న్యూస్ ఛానల్. నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ కార్మికులు, హెల్పర్స్, శానిటైజర్స్ వర్కర్స్, నైట్ వాచ్మెన్లు అక్రమంగా తొలగింపుపై నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు కటారపు గోపాల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికులను అక్రమ తొలగింపులకు ఆపాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఈఓ, హెచ్ఎంలు రాజకీయ వేధింపులకు లొంగొద్దని, ఎటువంటి నోటీసులు గానీ ఏ కారణంతో తీసేస్తున్నామని గానీ చెప్పకుండా ఈ రోజు విధులకెళ్తే మీరు రావద్దు, వేరే వాళ్ళని తీసుకున్నామని బయటికి నెట్టేశారు. వేధింపులు స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ చేపర్లు, నైట్ వాచ్మెన్, మధ్యాహ్న భోజన కార్మికులు తొలగించిన వాళ్ళ వెంటనే విధుల్లో తీసుకోవాలి. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలి. తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం కార్మికులు, శానిటైజర్ వర్కర్లు వెంటనే విధుల్లో తీసుకోవాలి. తొలగించిన కార్మికులను వెంటనే ఆపాలి. మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలి. స్కూల్లో పనిచేస్తున్న కార్మికులపై రాజకీయ